మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకపూడి పాపారావు గారు కూడా వర్కౌట్ చేశారు ఆ గ్రామంలో. ఆ వర్కౌట్ చేసిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఎలక్షన్లో పనిచేశారు. మా దగ్గర నుంచి వెళ్ళిన టీడీపీ నుంచి వెళ్ళిన కొత్త జనసేన, ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ 2009 బ్యాచ్కి కానీ సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా సంప్రదాయంగా ఉంటారు, సంస్కారంగా ఉంటారు. అందుకే ఆయన విధానం నచ్చే నేను కూడా గౌరవంగా పనిచేశాను. వీళ్ళ గురించి మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం. మేము వీళ్ళతో పనిచేయడం 8 నెలల నుంచి. ఉదయ శ్రీనివాస్ పని ఏంటంటే ఈ 8 నెలల నుంచి కూడా వీళ్ళని తెలుగుదేశం పార్టీ మీద పెట్టి రెచ్చగొట్టి గొడవలు పెట్టి వీళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటికి పంపించి ఫోటోలు తీయించి వీక్ చేయడమే పని, వేరే పని లేదు. అయినా అదే ఎంపీకి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా ఓట్లు వేయించిన క్యారెక్టర్లో మాది ఎక్కడ తప్పు చేయలేదు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన కొత్త జనసేన లిస్టాలకి తెలుసు. వాళ్ళు ఈవేళ వన్నిపూర్లో మా మీద దాడి చేసి కొత్తది కారు నాది 65 లక్షల రూపాయల కారు, తుక్కు కింద రాళ్ళు, మన ఏంటి సోడా బాటిల్, కూల్ డ్రింక్ బాటిళ్ళు, కర్రలు, ఇటుక బెడ్లతో దాడి చేశారు. మా కార్యకర్తలు 150 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వలయంగా ఉండడం వల్ల మాకు ఏ విధమైన కొంతమంది కౌకు దెబ్బలు తగిలినాయి. నాకు కూడా తగిలింది. ఇటుక బెడ్ కౌకు దెబ్బలు తగిలి ఇందులో మా మండల పార్టీ అధ్యక్షులు గొల్లప్రోలు, ఎక్స్-జెడ్పీటీసీ గొల్లప్రోలు, పిఠాపురం మండల పార్టీ అధ్యక్షులు పిఠాపురం, అలాగే ఇంకా ఇంకో పిఠాపురం ఎక్స్-జెడ్పీటీసీ అప్పారావు, కొత్తూరు ప్రెసిడెంట్ నాగు, అలాగే ఇంకా మా చిత్రాల ప్రెసిడెంట్ శివ, ఎంతమంది కలిసారు. ఇది వాస్తవం. దీని మీద మా నాయకులు కూడా కంప్లైంట్ ఇవ్వద్దని ఆ గ్రామంలో నాతో చెప్పారు. నేను కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చే సమస్య లేదు. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మాకు సంప్రదాయబద్ధంగా వెళ్ళడం తెలుసు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్రమశిక్షణలో పెరిగాం కాబట్టి ఓపిక అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ ఓపికతో ఉన్నాం. గ్రామంలో వాళ్ళు తెచ్చుకుంటారు. అందులో తెచ్చేదంటే ఇటువంటి పనికి మాలి మొన్న కూడా సాయిధరం తేజ్ వచ్చినప్పుడు, మన పవన్ కళ్యాణ్ గారి మేనల్డ్ వచ్చినప్పుడు అతని మీద కూడా దాడి చేశారు. ఆ దాడిలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ మండలంలో లా అండ్ ఆర్డర్ గాడి తెప్పి ఇటువంటి దాడులకి సిద్ధమవుతున్నారు. అక్కడ ఏమవ్వలేదు అని కొడితే, సాయిధరం కొడితేనేమవ్వలేదు, ఇక్కడ ఏం చేస్తారని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయాలో ఏం చేస్తారో ఏమో చట్టం ఉంటుంది. దాని తగ్గ పనులు నేను ఎవ్వరికి కూడా కంప్లైంట్ నేను చెప్పను. మా అధ్యక్షుడికి చెప్పను, మా రెండో అధ్యక్షుడు ఆయనకి చెప్పను. ఏం చేద్దంటే ఒకసారి దృష్టిలో పెట్టాము, నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. దాడిలో ఎంతమంది? 150 మంది దాడిలో. పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం. ఆయన దగ్గర నుంచి కానీ 2009 జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం, అటు పని చేసుకోం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి 5 నెలలు 6 నెలల ముందు వెళ్ళిన 20-25 మంది జనం ఉన్నారో వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది. వాళ్లే ఈ దాడి చేశారు మన్నిపూడిలో. మన చేత చాలా అవుతుంటాయి, మేము ఫేస్ చేయగలం. మాకు చేతగా కాదు, చేతగాని దద్దంలో కాదు. మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది, పోలీసులు ఉన్నప్పుడు జరిగింది. మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం. ఎలక్షన్లో రకరకాలుగా చేసాం. మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు, చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు, వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పం కదా, ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా. నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్, ఆ బాధ్యత నేను నెరవేర్చాను. అంచేత వాళ్ళు దాడి చేశారు, చాలా దారుణంగా దాడి చేశారు. అందులో
మా కారులో మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు, ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు, ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు. ఎంతమంది ఉండగా సడన్గా సీసాలు, ఇటుక బెడ్లు, ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు తప్పితే, వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయాక దాడి జరిగిందన్నారు. సరే, ఇదంతా కాంట్రవర్సీ ఎందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది. అంటే నాకు కూడా కార్యకర్తలు కూడా 150 మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ సీజన్ బెంకులు, ఒళ్ళంతా కారులో ఇటుక బెడ్లు, 2-3 గాయాలు, ఇవన్నీ జరిగినాయి. సరే, చూద్దాం ఏమవుతాం. ఇవన్నీ ఇటువంటి పిరికి బంద చర్యలకు భయపడేది ఏముండదు. వర్మ ఎప్పుడు కూడా 22 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా. కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన. ఆ కారుని సెంట్రల్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది. రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తా, లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు, వన్నిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం. ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, మనం వద్దని అనడానికి వీల్లేదు. సరే, ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళలాగే కనిపించారు, దేవుడు అనేది అని అంటున్నారు. ఇప్పుడు జనసైనికులు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై తమరు ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు. అంతా కుటుంబంలాగా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు. నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులు అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇల్లు చూసి కంప్లైంట్ ఇవ్వాలా. మరి అందరూ కూడా బుద్ధి చెప్పేవాళ్ళు, అందరికీ చేతన అవుద్ది కదా. ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. పెట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు నిర్దేశంలో కీలక పాత్ర వహించారు. ఈ రోజు మీరే చెప్తున్నారు ప్రాణాలు కూడా తీయబోయారని చెప్పి అదే జనసేన కార్యకర్తలు వన్నిపూడి గ్రామంలో అంటున్నారు. అసలు ఏంటి సార్ ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. అది మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి, చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఆ 2009 బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది.